హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారే అని అనుకుంటున్నాను. ఆ దేవుని దయ వల్ల మీరు ఇంకా బాగుండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు పిల్లలకైతే అంతా సెట్ అయిపోయింది. మేము కూడా చాలా బాగున్నాము. నాకండి ముందుగా అందరికీ హ్యాపీ హోలీ పండుగ వచ్చేసింది కదండి. ఈ రోజే హోలీ అనమాట. హోలీ రోజు నా వ్లాగ్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హోలీ అంటేనే కలర్స్కి సంబంధించిన ఫెస్టివల్ కదా. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. వసంతానికి స్వాగతం చెప్పుకుంటూ వచ్చే ఫెస్టివలే హోలీ కదా. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా ఉత్సాహంగా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే చిన్న ఉన్నప్పుడే హోలీ ఫెస్టివల్ అయితే బాగుండేది. ఇప్పుడైతే అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేయట్లేదు, కానీ చిన్న ఉన్నప్పుడైతే మస్తు జరిగేదనమాట హోలీ. నేనైతే ఇప్పుడు అంత పెద్దగా ఆడింది అయితే ఏం లేదనమాట. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడైతే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తోని అలా అయితే కలర్స్ పూసుకునేది. ఇప్పుడైతే మా బావతోని లైట్గా కలర్స్ అయితే పూసుకున్నా. మొత్తానికి సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అంతే అన్నమాట. ఇంటి నిండా కలర్స్ గుప్పుకోవడం, అట్లనే ఇంకా ఎగ్స్ అవి కొట్టుకుంటారు కదా, అట్లా ఆ రకం హోలీ అయితే నేను ఎప్పుడు ఆడలేదు. అసలు హోలీ అంటే మీనింగ్ ఏంటో మీకు తెలుసా? షార్ట్ కట్లో నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. జర్ర బోర్ అనుకోకుండా ఒక్కసారి వినండి. ప్రతి పండుగకు ఆ పండుగకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటిదని చెప్పేసి ప్రతి ఫెస్టివల్కి అయితే ఉంటుంది, కానీ చాలా మందికి అయితే తెలియదు కదా. నేను చెప్దాం అనుకుంటున్నా, అందుకే మీరైతే వినండి. ఇంకా ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే పండుగ హోలీ కదా. హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికైతే 4 రీజన్స్ అయితే ఉన్నాయని నాకైతే తెలుసు అనమాట. ఆ రీజన్స్ అయితే ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ రీజన్ వచ్చేసి, శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశపుడు అని చెప్పేసి ఆ రాక్షసుని ఆ రోజు వచించాడనమాట. అందుకే చెడుపై మంచి గెలిచింది అని చెప్పేసి హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇదనమాట. సెకండ్ రీజన్, హోలికా దహన్ లేదా చోటా హోలీ అంటే ఏంటంటే, హిరణ్యకశపుడి చెల్లెలి పేరే హోలిక అనమాట. ఆ అమ్మాయికి అయితే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మంటల్లోకి అలాగే అగ్నిలోకి వెళ్ళిన ఆ అగ్ని అనేది ఆ అమ్మాయిని ఏం చేయవన్నమాట. వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు కలిసి ప్రహ్లాదుని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసి హోలికాతో పాటు ప్రహ్లాదుని మంటల్లోకి అయితే నెట్టేశారనమాట. మంటల్లోకి వెళ్ళిన తర్వాత హోలికాకు ఉన్న చెడు ప్రభావం, చెడు బుద్ధి వల్ల ఆ పవర్ అంతా ప్రహ్లాదునికి వెళ్ళిపోతుంది. హోలిక అనే అమ్మాయి మంటల్లో కాలి చనిపోతుంది అనమాట. అందుకే హోలీకి ముందు అయితే మనమైతే భోగి మంటల్లాగా మంట వేసి అలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసి, హోలీని ఫెస్టివల్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే రాధమ్మ కలిసిన రోజు ఈ రోజే అనమాట. శ్రీకృష్ణునికి సంబంధించిన ప్లేసెస్ అంటే బ్రజ్, బృందావన్, రసానా, నందిగోన్లో అయితే హోలీ అయితే మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడైతే ట్రెడిషనల్గా హోలీని నేచురల్ కలర్స్తోనైతే హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆకులు, పండ్లు, రూట్స్ లాంటి ఆయుర్వేదిక్ వాటితో అయితే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకొని హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లా హోలీని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల స్కిన్కి కూడా ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇక ఇదన్నమాట హోలీకి సంబంధించింది. నాకు తెలిసింది అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మన హిస్టరీలో ప్రతి ఫెస్టివల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి పురాణాల్లో అయితే ప్రతి ఒక్కటి చెప్పారు కదా. నాకు తెలిసింది అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పు ఉంటే మీరే నాకైతే కామెంట్లో షేర్ చేసేయాలిగా. అవునవును, మీరు ఇంతకీ ఎట్లా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు? నేచురల్ కలర్సా, లేకపోతే బయట దొరికే కలర్స్తోని సెలబ్రేట్ చేసుకున్నారా, లేక ఇంకా గుడ్లు ఇంకా వాటితో ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారా? నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి. నేను చెప్పా కదా, చిన్నప్పటి నుంచి పెద్దగా ఆడింది ఏం లేదని చెప్పేసి లైట్గానే కలర్స్ పూసుకున్నామా లేదా అంతే అనమాట మనం. ఇంకా ఈసారి కూడా మా బావతో అయితే హోలీ చిన్నగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవునికి అయితే చక్కగా పూజ చేసుకున్నా. ఈరోజు ఫ్రైడే ప్లస్ పౌర్ణమి 2 కలిసి వచ్చాయి కదా. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని చెప్పేసి తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ చేసుకున్నా. ఈరోజు కలర్స్ కుప్పుకున్న తర్వాత మంచిగా హోలీ ఆడిన తర్వాత ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటారంట. మా బాపమ్మ అయితే ఇంతకుముందుకే చెప్తుంది. ఇంకా అప్పట్లో కూడా మంచిగా నాటుకోడిని కోసుకొని మంచిగా వండుకొని చెట్ల కిందికి పోయి తినేదంట అప్పట్లో. అట్లనే కాదు, ఇప్పుడు కూడా హోలీ అంతా సెలబ్రేట్ చేసుకోవడం అయిపోగానే ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటున్నారు ఈ జనరేషన్లో.
ఇక ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో గెస్ చేశారా? గెస్ చేయండి. నిజంగా చెప్తున్నా, చెట్ల కింద కంటే గుర్తొచ్చింది అబ్బా నాకైతే ఒక విషయం. చిన్న ఉన్నప్పుడు, అంటే నేను చిన్న ఉన్నప్పుడు చూసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. హోలీకి ముందు అంటే ఒక 1 వీక్కి ముందు అయితే కాముడాట ఇట్లా ఆడతారు కదా, ఆటలు కోలాలాట ఇట్లా ఆడతారు కదా. అప్పుడైతే ఊరు మొత్తం తిరిగి ఇంకా మనీ ఇంకా బియ్యం, ఎవరు బియ్యం ఇస్తే బియ్యం కందులు ఇంకా అట్లా కలెక్ట్ చేసుకొని వచ్చి హోలీ రోజైతే మంచిగా హోలీ ఆడిన తర్వాత వచ్చిన మనీతోని మనమైతే మనకి ఇష్టం ఉన్నవి ఇంకా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజ్ అంటే వెజ్, ఇంకా కూల్ డ్రింక్స్ అలా అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొని చెట్టు కిందికి వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. నేను నా చిన్నప్పుడు అయితే ఎప్పుడైతే ఇట్లా ఆటలు అయితే ఏం ఆడలేదు, కానీ చెట్ల కిందకి అయితే ఒక 2-3 టైమ్స్ అట్లా వెళ్ళిన చిన్న ఉన్నప్పుడు. అది కూడా మా డాడీకి తెలియకుండా. ఇంకా మా డాడీకి అయితే అంత పెద్దగా ఇష్టం ఉండేది కాదనమాట, పంపించేవాడు కాదు. ఇది ఎప్పుడైనా చిన్న ఉన్నప్పుడు ఆడారా? కోలలాట కాముడాట అంటారు కదా, విలేజ్లలో అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇక సిటీస్లలో అయితే ఎవరు ఆడుతారు? ఎవ్వరు ఆడరు కదా. చెట్ల కిందికి వెళ్ళి ఆ ఒక్క రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మస్తు ఎంజాయ్ చేసేది. నిజం చెప్పురు, నేను మాట్లాడుతుంటే అంటే నా మాటలు మీరు వింటుంటే నిజంగా మీకు కూడా మీరు వెళ్ళి ఉంటే ఆ మెమొరీస్ అన్నీ మీకు కూడా గుర్తొస్తున్నాయి కదా. నిజంగా అలా గుర్తొస్తే నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. యాక్చువల్గా మా గలీలో పిల్లలు కూడా అందరూ ఇట్లా కాముడాట ఆడారనమాట. మాది కూడా విలేజే కదా. మా హైడ్రన్ కూడా పంపించామని అడిగారు. ఇంకా మా హైడ్రమ్ వచ్చేసి కొంచెం చిన్న పిల్ల కదా అని చెప్పేసి నేనైతే అట్లా ఊరు తిరగడానికి అయితే అసలు పంపించలేదు. ఇంకా హోలీ రోజు కూడా చెట్ల కిందకి వెళ్తాం పంపించు అన్నా కూడా ఎండ అయితే బాగా కొడుతుందని చెప్పేసి నేనైతే అసలు పంపించలేదు. కానీ ఒక మెమరీ మిస్ అయిందేమో నా బిడ్డకు అని చెప్పేసి మళ్ళీ బాధపడ్డా. కానీ ఎండలు బాగున్నాయి కదా, దాని హెల్త్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, అవసరమా అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం. మా హైదరాబాద్ మా కన్నయ్యని బుద్ధిరించేసరికి నాకైతే ఈ టైం అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఈరోజు మా ఇంట్లో హోలీ రోజు అయితే స్పెషల్గా అయితే నాన్ వెజ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడిప్పుడే అందరికీ హెల్త్ సెట్ అవుతుంది. ఇంకా నాన్ వెజ్ వద్దురా బాబు, వెజ్కే వెళ్ళిపోదామని చెప్పేసి మంచిగా కమ్మగా పప్పుచారు అయితే పెడుతున్నాం. మంచిగా అన్నీ వేసి మునంకాడ సొరకాయ అన్నీ వేసి మా బావ అయితే పప్పుచారు పెట్టమన్నాడు. నిజంగానే నాది మట్టి బుర్ర అయిపోయింది. పప్పుచారుకి అన్నీ ప్రిపేర్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటే మర్చిపోయాను అనమాట, పచ్చిమిర్చి వేయడమే మర్చిపోయినా. ఇంకా మళ్ళీ పక్కకు పెట్టి ఇంకా వేరే కడాయిలో మళ్ళీ ఆయిల్ పోసి అందులో అయితే పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఈ పచ్చిమిర్చిని అయితే అందులోకి అయితే షిఫ్ట్ చేసుకున్నా. నిజంగానే మా బాబు ఊకంటుంటాడు అనమాట మబ్బుదానం అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితి అయిపోయింది అబ్బా. నిజంగా నేను అసలు పచ్చిమిర్చి ఎట్లా మర్చిపోయినా అని చెప్పేసి ఒక 2-3 మినిట్స్ వరకు నవ్వుకున్నా నేను అసలు. నెక్స్ట్ మా బాపమ్మ వచ్చి చూసేంత వరకు నాకు అసలు తెలియట్లేదు అనమాట. నెక్స్ట్ మా బాపమ్మ చూసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసి వేరే ప్యాన్లో వేసిన తర్వాత అందులోకి అయితే కలుపుకున్నా. ఇంక ఇట్లుంటుంది అనమాట మన ఆడలతోని. మా ఇంట్లో హోలీ రోజు స్పెషల్స్ వచ్చేసి వేడివేడి అన్నం, ముడంకాడ పప్పుచారు, పెరుగు, అన్నంలో నంచుకోవడానికి అప్పడాలన్నమాట. మీ ఇంట్లో స్పెషల్స్ ఏమిటి? ఖచ్చితంగా చికెన్ మంటనే అయి ఉంటుందిలే. కిచెన్లో కుకింగ్ పని అయిపోగానే నేను చేసే ఫస్ట్ పని అయితే గిన్నెల్లో అయితే మొత్తం వాష్ చేస్తే అస్సలు సింక్లో అయితే అస్సలు ఉంచుకోబుద్ది కాదబ్బా నాకైతే. కొందరైతే మోపడి గిన్నెలు అయ్యేంత వరకు సింక్లోనే ఉంచుకుంటారు కదా. ఇంకా నాకైతే ఎప్పటికప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటా. ఇప్పుడు ఈసారి బ్రేక్ఫాస్ట్ చేసినవి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసినవి అన్నీ కలిపి ఇప్పుడే నేనైతే తోముతున్నా. కానీ రెగ్యులర్గా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. అస్సలు నాకు సింక్లో గిన్నెలు అయితే అస్సలు ఉంచుకోబుద్ది కాదు. ఒకదాని వెంబడి ఒకటి పని కంప్లీట్ అయిపోయింది అనుకో, ప్రశాంతంగా కూర్చోవచ్చు, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. గిన్నెనల్ని వాష్ చేస్తుంటే మా కన్నయ్య వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తా అంటుండు. నిజంగా మా కన్నయ్యడైతే నేను ఎట్టు తిరుగుతాడు నా వెనకలు నా తోకెంబడి వస్తూనే ఉంటాడనమాట. మా కన్నయ్యని నేను మా అమ్మ కూచి అని నేను అనుకుంటా, కానీ అయితే అమ్మ కూచి అయితే వాడు కాదనమాట. కొద్దిసేపు నాతో ఉంటాడు, వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్నపాటి అయిపోతాడు అనమాట మా కన్నయ్యడు. గిన్నెలన్నీ వాష్ చేసిందో లేదో పవర్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. టీవీ పెట్టి పిల్లలకు అన్నం తినిపిద్దాం అనుకున్నా. ఇంకా ఫోన్ అడిగారు. ఎక్కువసేపు ఫోన్ చూస్తే పిల్లలకు కళ్ళకు మంచిది కాదని చెప్పేసి బయటికి వచ్చి ఇంకా బయట అయితే వాళ్ళకైతే తినిపిస్తున్నా. ఫస్ట్ వాళ్ళకి తినిపించినాం అనుకోండి, నా కడుపు అయితే నిండుతుంది. నేనే కాదు ప్రతి తల్లి ఇంతే కదా, పిల్లల కడుపు నిండితే మనం కడుపు నిండింది అని అనుకుంటారు కదా. కూడా మీలాగే అబ్బా, వాళ్ళ కడుపు నిండింది అనుకో నా కడుపు నిండినట్టే. ఇక పిల్లలకు తినిపించడానికైతే నాన్న తిప్పలు పడతాం. మా హైడ్రమ్ అయితే కొంచెం తన తెలివి తనకు వచ్చింది కాబట్టి తనంతలా తను తినగలదు. కానీ మా కన్నయ్యతోనైతే ఇంకా అటు తిప్పాలి ఇటు తిప్పాలి, ఇంటి ముందు ఇంటి వెనకాల చుట్టూ తిప్పుకుంటూ తినిపిస్తా వానికైతే. ఇక అంగన్వాడీ ఉంటే అక్కడైతే పిల్లలను చూసుకుంటూ మంచిగా ఆడుకుంటూ తింటాడు. కానీ ఇంటి దగ్గర ఉంటాను నాకైతే పెద్ద టాస్క్. ఇంకా ఎట్లనో అట్లా చేసి మా కన్నయ్యకి అయితే తినిపించిన తర్వాత నేను కూడా తిని ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం. అందరం రెస్ట్ అయితే తీసుకున్నాము. నేను రెస్ట్ తీసుకుంటున్నానో లేదో మా బాపమ్మ లేచి మళ్ళీ తన ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ పెట్టింది. పిల్లలు ఒక్కటే మా బాపమ్మ దగ్గరికి వెళ్ళి జేజీ నాకేమని ఇయ్యవా అని అంటే మా బాపమ్మ అయితే
అప్పలైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట. వీటినైతే నేనైతే రోడ్ సైడ్ అప్పలు అంటాము, ఎందుకంటే మా విలేజ్లో బాగా అమ్ముతారనమాట ఈ అప్పలు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. ఇవైతే గోధుమ పిండితో చేసిన అప్పలు, టేస్ట్ అయితే భలే ఉంటాయి, కరకరలాడతాయి, 2 days వరకు పాడవవు అనమాట. జీలకర్ర, వాము, అల్లమెల్లిగడ్డ, కారం, కొత్తిమీర, గోధుమ పిండి అన్నీ కలిపి మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేత్తోనైనా లేకపోతే కోళ్ళతోనైనా లేదా ప్రెస్తోనైనా ఒత్తి ఇలా అయితే అప్పలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే భలే ఉంది. నేను పడుకొని లేసరికి మా బాపమ్మ అయితే హాఫ్ చేసిందనమాట, మిగతాయి నేను కాల్ చేసిన. అవి పిల్లలకు తినిపించి పాలు తాపించిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఈవినింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాక ఈరోజు పౌర్ణమి ప్లస్ ఫ్రైడే కదా, అందుకే తులసమ్మ దగ్గర అలాగే ఈశాన్యం వైపు ఉన్న లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టుకున్నా. నేనైతే రెగ్యులర్గా అమావాస్యకి అయితే బయట పెట్టుకుంటా, కానీ ఈరోజు శుక్రవారం ప్లస్ పౌర్ణమి కలిసి వచ్చిందని ఇట్లా అయితే పెట్టుకున్నా. మీలో ఎంతమందికి ఇట్లాంటి హ్యాబిట్ ఉంది? ఈవినింగ్ టైంలో ఇలా మంచిగా దీపం పెట్టుకొని ధూపం వేసుకుంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా. ఇంట్లో చక్కగా ధూపం వేసుకున్న తర్వాత బయటికైతే ఇలా కొద్దిసేపు వచ్చినాము. పాపమ్మ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, కరివేపాకు చెట్టు అనమాట. మార్నింగ్ తీసుకొచ్చింది కరివేపాకు అని వెళ్ళి కరివేపాకు చెట్టునే తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు అదే చెట్టు నాటుతుంది. ఇంతకుముందుకు నేను ఒక చెట్టు నాటినా, అదైతే కొంచెం ఎండిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకో చెట్టు నాటుతుంది. లేనప్పుడు నువ్వు కరివేపాకు ఇంటింటికి తిరగొద్దా అని చెప్పేసి మా బాపమ్మ అయితే ఇలా చెట్టునైతే నాటింది. నీ ఇంట్లో ఉంటే నువ్వే ఇష్టం ఉన్నప్పుడు కోసుకోవచ్చు కదా అని చెప్పేసి కరివేపాకు చెట్టునైతే నాటింది అనమాట. ఇంకా చెట్టు నాటం అయిపోగానే పిల్లలకు కూడా నైట్ అయితే రైస్ కొంచెం ఉందన్నమాట, పప్పుచారు కూడా ఉందని చెప్పేసి ఫ్రిడ్జ్ ఇది ఎప్పటి నుంచో తూడుద్దాం, క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఒక 2 months బ్యాక్ నుంచి అనుకుంటున్నా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవలెండి చేద్దాం అని చెప్పేసి రెగ్యులర్గా పోస్ట్పోన్ అవుతుంది. ఇక ఇప్పుడైనా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి దీని పని పట్టినమాట. అమ్మో, నేను ఏ పని చేసినా నా పిల్లలైతే అస్సలు చేయనియరు అనమాట. ముందే ఫ్రిడ్జ్ కాడ ఇంకా ఏం చేయనిస్తారో అనుకున్నా, కానీ సైలెంట్గా అయితే కూర్చున్నారు. ఎందుకంత సైలెంట్గా కూర్చున్నారు అని అస్సలు అనుకోకుండా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ బయట తీసి పెట్టినా కదా, ఫ్రిడ్జ్లో ఏముంటాయి వాళ్ళకి తెలుసు కదా, కెచప్, ఇంకా చాక్లెట్ బాక్స్, బిస్కెట్స్, ఇంకా కెచప్, ఇవన్నీ జామ్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ వాటిని తినుకుంటూ ఇంకా అక్కడే ఉన్నారనమాట సైలెంట్గా. ఫ్రిడ్జ్లో కవర్స్ వేస్తారు కదా, ఇంకా ఆ కవర్స్ ఇంకా వెజిటేబుల్స్ కవర్స్ అయితే తీసుకోవాలి. ఇప్పటి వరకు అయితే లేవు, మా బావని తెమ్మని అనుకో ఇంకెక్కువ కాస్ట్ పెట్టి తెస్తాడు, నేనే తీసుకోవాలి. ఇంక ఇప్పుడు వేసేది అయితే నేను అత్తమ్మ అయితే పంపించింది, ఫ్లెక్సీలకు ఉంటాయి చూసినావా, అట్లాంటి మోడల్లో అయితే ఉన్నాయి. అవే కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేసి అయితే నేను అవే వేస్తున్నా. నెక్స్ట్ ఇంకా తీసుకోవాలి ఆన్లైన్లో. ఫ్రిడ్జ్ కవర్స్ కానీ వెజిటేబుల్స్ కవర్స్ కానీ ఏవైతే బాగుంటుంది మీకు ఏమైనా తెలిస్తే నాకైతే షేర్ చేసేయండి. మొత్తం క్లీన్ చేసుకొని యథావిధిగా వాటి ప్లేస్లో సెట్ చేసుకునేసరికి నాకైతే 8 అలా అయ్యింది. ఇంకా 8 కాగానే పిల్లలకైతే తినిపించి వాళ్ళని కూడా పడుకోబెట్టిన. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నిజంగా నాకైతే చాలా డస్ట్ పోయినట్టు అంటే అనిపించింది, నీట్గా ఉందనిపించింది. అబ్బా, టైం దొరికినప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకోవాలని చెప్పేసి నా ఒపీనియన్. మా పిల్లలు అయితే డిస్టర్బ్ చేయలేదు కదా, ఇదొక వర్క్ అయితే అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం. ఇక ఈరోజు వచ్చేసి పౌర్ణమి కదా, ఆ నిండు వెన్నెలను చూసుకుంటూ చల్ల గాలిలో అలా బయట వరండాలో కూర్చొని నేను మా బావ అయితే డిన్నర్ చేసేసాం. ఇక ఈ హోలీ నుంచి నా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ప్రీవియస్ వీడియోలో కొంచెం తొంగి చూడొచ్చు కదా.